నమస్తే సిబాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలు పరిష్కరించడమే పల్లె వీక్షణం ముఖ్య ఉద్దేశం. రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పలు అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్ హిమాన్ శుక్లా, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలి. గూడూరు ఆర్టీసీ డిపో వద్ద నిరసన. గేట్ మీటింగ్ నిర్వహించిన అనంతరం మాట్లాడిన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ప్రతినిధులు. వేసవిలో ప్రజలకు చేయూత. గూడూరు పట్టణంలో శ్రీ సీతమ్మ జలధార కింద ప్రజలకు మజ్జిగ, గొడుగులు మరియు టోపీలు అందజేసిన విజయదుర్గ ఉపపీఠం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు కోటా సునీల్ కుమార్ తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. గోనుపల్లి గ్రామంలో ₹1 కోటి వ్యయంతో జలజీవన్ మిషన్ కింద 7 ట్యాంకుల మరమ్మతులు చేపట్టడం జరిగిందని కలెక్టర్ హిమాన్ శుక్లా అన్నారు. రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాపూరు పట్టణంలోని గోనుపల్లి గ్రామంలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్ శుక్లా, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వారు పాల్గొని అర్జీలు స్వీకరించారు. అందిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం వారు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సీసీ రోడ్లు, మంచినీటి సరఫరా నమూనాలను పరీక్షించి సంతృప్తి చెందారు. స్థానికులతో ముచ్చటించి పంచాయతీ వారు చెత్తను సేకరిస్తున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోనుపల్లిలోని అంగన్వాడీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి వారి నుండి సమాధానాలు రాబట్టారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాల్లో ఛాంపియన్ రైతులను అభినందించి పలువురికి PMDSU కిట్లను అందజేశారు. సచివాలయంలో అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్ శుక్లా మాట్లాడుతూ రాపూరు మండలంలోని పలు గ్రామాలు వర్షధార ప్రాంతాలు అయినందున మంచినీటి వసతి మరియు సాగునీటి వసతికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో గ్రామంలో పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడమే పల్లె వీక్షణం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. మీ అందరికీ తెలిసిన విషయం అంటే ఈ రాపూర్ మండల్ గోనుపల్లి గ్రామంలో ఈ మొత్తం ప్రాంతం ఇక్కడే వాటర్ సమస్య ఒక పెద్ద ఇష్యూ. ముఖ్యమైన ఇరిగేషన్ వాటర్, ఇవన్నీ రెయిన్ ఫెడ్ ఏరియా. వర్షం వస్తేనే ఈ ఏరియాకి నీళ్ళు వస్తుంది. సో గౌరవనీయులు సీఎం గారు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు విషయం అంటే జల్ధార ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఈ గ్రామం వరకే 7 ఇరిగేషన్ ట్యాంక్ ఐడెంటిఫై చేసుకొని దీన్ని జల్ధార ప్రోగ్రామ్ కింద ఆల్మోస్ట్ ₹1 కోటి దీనికి మరమ్మతు చేయడం, జంగల్ క్లియరెన్స్ చేయడం, డీసిల్టింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే వచ్చిన నవంబర్లో, డిసెంబర్లో సైక్లోన్ వర్షం వచ్చినప్పుడు ఈ ట్యాంక్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. దీనివల్ల ఇక్కడే ఉన్న ప్రాంతంలో అగ్రికల్చర్కి చాలా మంచి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా. సో లాస్ట్ ఇయర్ కొన్ని వర్క్ టేకప్ చేయడం జరిగింది. దీనివల్ల ఈరోజు మనం గతం కంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. కానీ ఇలాగే కొనసాగించాలి ఆ ఆలోచనతో ఈ గ్రామంలోనే 7 ట్యాంక్స్ ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు FDR ద్వారా కూడా 40 లక్షలు ఇచ్చి కొన్ని ట్యాంక్స్కి మరమ్మతు కోసం కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామంలో ఒక SWPC సెంటర్కి వెళ్ళడం జరిగింది. అది బాగా నడుస్తున్నాయి. వాళ్ళే ఈ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ కాలంలో మన ఓన్ ఫర్టిలైజర్ తయారు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫర్టిలైజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఫ్రీ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇండిజినస్ ప్రొడక్ట్స్ కూడా మనం గౌరవనీయులు పిఎం గారు సీఎం గారు చెప్పిన ప్రకారం ఇండిజినస్ ప్రొడక్ట్స్ని కూడా మనం. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో 9,49,000తో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ప్రాబ్లమ్స్ డ్రైన్స్, రోడ్లు ఇవన్నీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అవి కూడా రెక్టిఫై చేసి ఈ చెరువులు అన్నీ కూడా రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో కలెక్టర్ గారు అడగగానే ఈ 3 మండలాలకు 20 కోట్లు ఇచ్చారు. ఆ 20 కోట్లు కూడా అన్ని గ్రామాల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పనులు కూడా త్వరితగతిన స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా అటు సైడ్ ఉన్నటువంటి 3 మండలాలు కూడా ఆ తిరుపతి కలెక్టర్ గారు కూడా 20 కోట్లు ఇచ్చారు. టోటల్గా 40 కోట్ల రూపాయలు ఈరోజు చెరువుల పనులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సమస్యలు అన్నీ కూడా తెలుసుకొని మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం, కలెక్టర్ వీలైనంత వరకు కలెక్టర్ చేస్తున్నారు. కలెక్టర్ చేయనటువంటి ప్రభుత్వం దృష్టి కూడా పెట్టి అవి కూడా ఫాలోఅప్ చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తే మళ్ళా కూడా ఏమైనా అవసరాలు ఉంటే కూడా అవి చేసేదానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారిని అందరూ కూడా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ అనుష, డిపిఓ వసుమతి, డిఆర్డిఏ నాగరాజ కుమారి, జిల్లా వైద్యాధికారి సుజాత, మత్స్యశాఖ అధికారి శాంతి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామం అంధకారంలో ఉంది. రాత్రి వేళల్లో చీకట్లో గడుపుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని వారు అభ్యర్థిస్తున్నారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరా వారిని వెంటాడుతోంది. దీంతో చీకట్లోనే వారు గడుపుతున్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించుకుంటే సబ్ స్టేషన్ ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. విద్యుత్ లేక తాగునీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సమస్యలపై ప్రజా సమస్యల పోరాట వేదిక జిల్లా అధ్యక్షుడు బీసీ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. మడమనూరు గ్రామంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు కరెంట్ లేదు. దీంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజల అవస్థలను ప్రజా సమస్యల పోరాట వేదిక నాయకులు గుర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికులు పనులు చేసి ఇళ్లకు వస్తే విద్యుత్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి నాయకులు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామని మహిళలు అంటున్నారు. ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఆందోళన తీవ్రం చేస్తామని వారు హెచ్చరించారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో ఈ నెల 3వ తారీఖు నుంచి అంటే వర్షం వచ్చి ఆ రోజు గాలివాన వచ్చి కరెంటు పోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కరెంటు సక్రమంగా ఉండడం లేదు, రేత్రి అసలు ఉండడం లేదు. దీనికి కారణం అడగదామని చెప్పని అధికారులకు ఫోన్లు చేస్తే స్పందించరు, ఫోన్లు ఆపేసుకుంటారు. రేత్రి పూట పిల్ల జల్ల అంతా ఉడికి చెమటలతో అల్లాడిపోతా ఉన్న పరిస్థితుంది. పొగులంతా కష్టం చేసుకున్నటువంటి పేద వర్గాల వాళ్ళు రేత్రి పూట పొనుకుందానికి విశ్రాంతిగా లేని పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వం ఒక పక్క ఏం చెప్తుంది, వడదెబ్బలు తగులుతాయి, జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి బయట తిరగొద్దు అని చెప్తుంది. కానీ ఆ ప్రభుత్వమే కరెంటు పోతే పట్టించుకున్న పరిస్థితి. ఇది ప్రత్యేకించి మడమనూరు, అక్కంపేట, పర్లపాడు గ్రామాల్లో ఈ వివక్ష కొనసాగుతూ ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో అయితే కరెంటు ఉంది, కానీ ఎందుకు లేదు కరెంటు తెలవడం లేదు. ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసమో లేకపోతే వాళ్ళ స్వలాభాల కోసం తిరిగేటువంటి రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ జనాల సమస్య వస్తే పట్టించుకునే పరిస్థితి లేదా? వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేదా ఎంపీటీసీ కావచ్చు, అలాగే అనేక పార్టీ నాయకులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే కరెంటు ఎందుకు లేదనేటువంటి ఒక వార్త జనాభాలో ఒక రకమైనటువంటి మాట వస్తూ ఉంది. ఏంటంటే మనకు పక్కనే ఫ్యాక్టరీ పెట్టారు, ఈ కరెంట్ ఆపేసి వాళ్ళకి ఇస్తున్నారు రేత్రి, ఇది మనకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మన కరెంట్ ఎత్తుకుని వాళ్ళకి ఇవ్వడం ఏంది, బిల్లులు మనం కట్టడం ఏంది అనేటువంటిది కూడా గ్రామంలో చాలా దగ్గరలో మాట వస్తూ ఉంది. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, నాయకులు కూడా దానికి జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అసలుకి నీళ్లు రాలా, కరెంట్ రాలా, ఎంత ఇబ్బంది పడుతుండారో. కనీసం మా మధ్య చనిపోతే తెల్లారి ఆ ఎత్తుబడికి కూడా నీళ్లు లేవు. అటువంటి అసలు ఉండాది మా ఊర్లో, మడనూరులో. మీరు ఉండారు కదా, నాయకులు ఉండారు కదా, ఏ నాయకుడు వచ్చి మాకు చేశాడు? కనీసం మా నాయకుడు వచ్చి మా మధ్య చనిపోయినప్పుడు ఒక్కరోజు ఎవరు మాకు ఎందుకని చేయలేకున్నారు మీరు? అసలు నీళ్లు ఉన్నాయా? కనీసం కాటా మనుషులు పోతే బిడ్డలు రేత్రి నిర్మాణం లేకుండా ఉండరు. వాళ్ళు ఏమంటే తెల్లర పని పోవాల్సి వస్తుంది కాటాకి. ఎంత ఇబ్బందిగా ఉంది మా ఊర్లో. ఒకరిని పట్టించుకుంటున్నారు అసలుకే.
ఎందువల్ల పట్టించుకోలేకున్నారు? ఉంది కదా, బాబు గెలిచాడు కదా, ఎందుకని లేదు మనకు? ఈ ప్రభుత్వం ఎందుకని మనం పట్టించుకోవట్లేదా? ఎంతసేపు వాళ్ళు అది ఇది పట్టించుకున్నారే కానీ మన గురించి ఆలోచించుకోవట్లేదు కదా. మన గురించి ఆలోచించుకుంటున్నారు ఎవరైనా సరే, ఎందుకని ఆలోచించుకోవట్లేకున్నారు? మేము అమలు వేస్తే కదా మీరు గెలిచి. వస్తానే ఉంది పోతానే ఉంది అనుకుంటా ఉండారే గాని మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు. ఏందమ్మా ఎట జరిగింది, సైజు కాలువలలో పురుగులు పట్టి పైన నీళ్ళు వెళ్తున్నా మమ్మల్ని ఎవరు చూసి ఇదేందమ్మా అనే పరిస్థితి మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అట్లాగా ఇప్పుడు దాకా కరెంట్ రాకుండా రాత్రులు పొగుళ్ళు, ఒకవేళ 10 నిమిషాలు కరెంట్ ఇచ్చినా ఆ 10 నిమిషాల లోపల నీళ్లు బురదలు వస్తున్నా ఇట్లా వస్తున్నాయని పట్టించుకున్న వాళ్ళు లేరు, వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఇట్లాగా జరుగుతున్నా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ మడవనూరు అయితే కంచుకోట అని చెప్తుంటారు కానీ మేము ఓట్లు వేస్తే గెలిచి నాయకులు అయ్యారే కానీ వచ్చి ఏందమ్మా ఏం జరిగిందనన్న మాటే లేదు. ఆ మాట లేకుండా ఓళ్ళ పాటికోళ్ళు వెళ్ళిపోతూ ఓళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. మేము ఎంచుకునేది ఎందుకు? మమ్మల్ని చూసుకోవడానికే కదా. అయితే మరి మీరు ఎందుకని మమ్మల్ని పట్టించుకోకుండా ఉండరు? దానికి కారణమైన చెప్పాలి కదా. వచ్చి ఈ కరెంట్ ఎందుకు రాలేదు, ఏంది ఏం జరిగింది అని చూసుకున్న వాళ్ళు లేరు. ట్రాన్స్ఫారం కాలిపోతే వారం 10 రోజులు లేదా ఒక 2 వారాల దాకా అయినా సరే అట్లాగైనా ఉండాలి. మాదిగాడ వారికి ఆ ట్రాన్స్ఫారం లోడింగ్ సరిపోక 3 రోజులకు ఒకసారి అది ఎగిరిపోతున్నా సరే వచ్చి దాన్ని చూసుకున్న వాళ్ళు లేరు. మా పిల్లలు వచ్చి దాన్ని చూసుకొని వేసుకున్న వాళ్ళే గాని నాయకులు వచ్చి దాన్ని స్పందించిన వాళ్ళు ఎవరు లేరు. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిపో చైర్మన్ భాషా, కార్యదర్శి ప్రవీణ్ తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు 2వ రోజు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూనియన్ నాయకులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో చైర్మన్ భాషా, కార్యదర్శి ప్రవీణ్ తదితరులు మాట్లాడుతూ శ్రీశక్తి బస్సుల్లో 0 టికెట్ విధానాన్ని నిలిపివేసి మిగతా ప్రయాణికులకు సాధారణ టికెట్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వేతన సవరణ కమిటీని నియమించి ఆర్ఐ వెంటనే ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏ బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్ ను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గూడూరు డిపో నందు 2వ రోజు నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ విజయం చేస్తున్నాం. అదేవిధంగా ఈవేళ మనము రాష్ట్రంలో చూస్తే ప్రతి ఒక్కరూ ఈ యొక్క 4 డిఎల్ని విడుదల చేయాలని, ఎరేర్స్తో కూడినటువంటి డిఎల్ని విడుదల చేయాలి. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి ఎన్కాష్మెంట్ను తక్షణమే చెల్లించాలి. అదేవిధంగా ప్రభుత్వం పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి ఐఆర్ని ఇమీడియట్గా ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినటువంటి ఈ యొక్క ఆర్టీసీ స్థలాలను మన ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలి. అదేవిధంగా మనకు ఈ శ్రీశక్తి బస్సులు 0 టికెట్ని నిలుపుదల చేసి మిగతా ప్రయాణికుల టికెట్లు ఇచ్చే విధానాన్ని కొనసాగించాలని, అదేవిధంగా మనము ఏపీఎస్ఆర్టీసీ ఈఎస్ఎస్ మినహాయింపును వెంటనే ఆర్టీసీ నందు ఉన్న వైద్య విధానాన్ని మామూలుగా కొనసాగించాలి. అదేవిధంగా మనము ఈ చేసే ధర్నా విషయాలన్నింటినీ కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి కార్యక్రమాన్ని మళ్ళా విడుదల చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు డిపో సమస్యలకు వస్తే డిపోలో అనేక సమస్యలు ముడిపడిపోయినాయి. వీటన్నిటిని కూడా మనం కొత్త కమిటీ ఏర్పాటు చేశాం. ఈ డిపోలో ప్రస్తుతం 12 డిపోలని వేరే వాళ్ళకి ఇచ్చేసి వాటి ద్వారా మంచి స్థలాలని ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేయడం చాలా కష్టం. అదే ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే ఆర్టీసీ తరఫున బస్సులు కానీ తీసుకుంటే అవి ఆర్టీసీ వాళ్ళే నడుపుతారు. కండక్టర్లు మనమే ఉంటాం, డ్రైవర్లు మన వాళ్ళే ఉంటారు, మెకానిక్లు మన వాళ్ళే ఉంటారు. అలా లేకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ప్రతి ఒక్క డిపోను కూడా విధంగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో యాజమాన్యం అట్లా ముందుకు పోతుంది. కాబట్టి ఈరోజు ఈ 2 రోజులు ప్రింటెడ్ బ్యాడ్జెస్తో పాటు నిరసన కార్యక్రమాలు మనం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా హెచ్ఆర్ఏ డిఏ విషయాల్లో 4 డిఏలు రావాల్సింది. ఈ కార్యక్రమంలో జోనల్ ఉపాధ్యక్షుడు రత్నాకర్, రీజనల్ ఉపాధ్యక్షుడు వెంకయ్య, గ్యారేజీ కార్యదర్శి పోలిరెడ్డి, గ్యారేజీ అధ్యక్షుడు రవి,
కమిటీ సభ్యులు రమేష్, శేఖర్, సుధాకర్, అంకయ్య, రవి, మొలకయ్య, దిలీప్, రఘు, బివి రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయదుర్గ ఉపపీఠం మరియు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30వ రోజైన గురువారం గూడూరు పట్టణంలో శ్రీ సీతమ్మ జలధార ద్వారా ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. అలాగే పలువురికి గొడుగులు, టోపీలు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్, జయ, చంద్రన్న, చందు, లలితమ్మ, దేవ, సర్దార్, సునీల్, వెంకటేష్, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలం పెదపర్య ప్రాంతంలో ఉన్న నెల్కాస్ట్ ప్లాంట్ వద్ద నెల్కాస్ట్ మరియు రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కొందరు ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నెల్కాస్ట్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, రోటరీ వెస్ట్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఏడాది నెల్కాస్ట్ ఉద్యోగులకు బొలినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిచే మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాఘవేంద్ర, అవినాష్ రావు, సాయి భరత్, సానిష్ రెడ్డి, షేక్ హంజా, మాధురి, ఈశ్వర్ అగర్వాల్తో పాటు పిఆర్ఓ నవీన్ జయకుమార్, పెదపర్య నెల్కాస్ట్ ప్లాంట్ హెడ్ విష్ణువర్ధన్ రెడ్డి, కంపెనీ పిఆర్ఓ ఆనిబెళ్ల శివకుమార్, క్లబ్ ప్రతినిధులు నాసిన నాగులు, దువ్వూరు రవీంద్రనాథ్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, వాసుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దువ్వూరు రవీంద్ర రెడ్డి గారు మొదటి కారణం. రెండో ఇదిగా నేను ఫోన్ చేస్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇక్కడ నాలుగు ప్రోగ్రామ్ చేస్తున్నాం కిమ్స్ హాస్పిటల్ తరఫున. మరియు వారధి గారి ఈ యొక్క కిమ్స్ హాస్పిటల్ వారు మరియు నెల్కాస్ట్ ప్లాంట్లో కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఈరోజు జరుగుతుంది. ఇందులో మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ మా ఎంప్లాయీస్ని చెక్ చేయడానికి కోసం వచ్చినారు. ముందుగా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్కి, అలానే కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి నెల్కాస్ట్ పెద్దపర్య ఫ్యాక్టరీలో ఈ క్యాంపు విజయవంతంగా జరుగుతుందంటే ముఖ్య కారణం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు సుదర్శన్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అద్భుతమైన క్యాంపు మన యొక్క ఈ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి సంబంధించిన యొక్క డిసీజులను గుర్తించడానికి, వారికి సర్వీస్ అందించడానికి వారి క్యాంపులు అరేంజ్ చేశారు. దీనికి గాను కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ దేశంలో ఐటీ సమాచార విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్ లో భారత మాజీ ప్రధాని దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజీవ్ గాంధీ చిత్రపటానికి కిరణ్ కుమార్ రెడ్డి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ దేశంలో పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రముఖులు. ఈరోజు ఈ భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు ఇంతలా ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 73వ 74వ రాజ్యాంగ సవరణలతో సర్పంచులకు అధికారాలు ఉండాలి అని సర్పంచులకు అధికారాలు కల్పించినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారు.
ఈరోజు 18 ఏళ్ళకి ఓటు హక్కు కావచ్చు, 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే యువకులకు ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 33% మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయాలు తీసుకునేది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే అనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ సంబంధించి బీజేపీ వాళ్ళు మన పార్లమెంట్లో ఏ విధంగా డ్రామాలు ఆడారో దేశ ప్రజలందరూ చూశారు. మహిళా రిజర్వేషన్స్ సంబంధించి చట్టసభల్లో ఒక బిల్లు ఆల్రెడీ పాస్ అయిన తర్వాత దానిని జనగణన తర్వాత మేము అప్లై చేస్తామని చెప్పి దానికి పక్కన పెట్టి మళ్ళీ డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టి మళ్ళీ బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కానీ ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలన్నీ కూడా ఈరోజు ఆ పునాదుల మీద ఈరోజు దేశం పటిష్టంగా ఉందనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడుతూ బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, పొదుపు మంత్రం చెప్పించారు. ఆయన మాత్రం ఈరోజు విదేశాల్లో ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి ఫోటోలు తీసుకుంటే ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా నవ్వుతుంది. ఇంటర్నేషనల్ మీడియా ఈరోజు ఒక నార్వేలో ఈరోజు జ్యోతిలో వచ్చి నేను పొద్దున్న చూసి నవ్వుకున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయి మెలోనీకి మెలోడీ అని చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చారు పార్లీ బ్రాండ్ అంబాసిడర్ లాగా. అది కాస్త పక్కన పెడితే గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో చేపట్టిన రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. గూడూరుకు న్యాయం చేయాలని కోరారు. గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి తెలియజేశాం. ఈ రోజు 172 రోజులైనా ఆయన పట్టించుకోవాలా. ఆ చేస్తాంలే, చూస్తాంలే, పట్టంలే అని అంటున్నారు. అందుకే ఒక్కడు అదే ఒక వ్యక్తి లోకేష్ గారు, నారా లోకేష్ గారు, ఆయనకి మేము రాజ్యసేవల యాగం తలపెట్టబోతున్నాం. త్వరలో రాజ్యసేవల యాగం చేపించి ఆయన ముఖ్యమంత్రి అయ్యి మా గుంటూరు జిల్లా చేసుకునేదానికి మేము మొక్కించుకుంటాం ఆయన దగ్గర. ఆ నారా లోకేష్ గారు ఒక్కరే ఆయన మాట చెప్తే జరగాల్సిందే. అందుకోసమే గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఆడల వరకు పంపించు, ఆడల వరకు పంపించు. వచ్చే వద్దలే ఇద్దరు పంపి మాకు. మనుబోలులో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పైనమూడి శివకుమార్ గౌడ్, ఉమా దంపతులతో పాటు కుమార్తెలు ఝాన్సీ, ప్రీతి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. तत्राहे प्रयासपरन्ते
సంకట నిరసావే స్వపాదాశ్రితానాం చతుష్పరే సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కరిమెద్దుల రత్నయ్య, తన్నీరు సత్యనారాయణ, వంకాయల మంజునాథ్, ఎస్ఐ కాంతికుమార్, వెడిచెర్ల మాధవరెడ్డి, మజ్జిగదాతగా తాళ్ళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. సౌభాగ్య శుభఫల వ్యాప్తర్థం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సచ్చిదానంద శ్రీ సాయినాథ దేవతాం విద్య శ్రీ సాయినాథ దేవతా ప్రీత్యర్థం భక్తిజ్ఞ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ ఆదరః ఆస్పోజనయదాచనః ఓం తత్పురుషాయ విద్మహే శ్రీవేభాస్కాయ ధీమహి నమో శ్రీ సాయినాథ ప్రభు. అయినా పని మన సాయం గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,100 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,20,800 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,51,700 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 282 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలు పరిష్కరించడమే పల్లె వీక్షణం ముఖ్య ఉద్దేశం. రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పలు అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్ హిమాన్ శుక్లా, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలి. గూడూరు ఆర్టీసీ డిపో వద్ద నిరసన.
గేట్ మీటింగ్ నిర్వహించిన అనంతరం మాట్లాడిన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ప్రతినిధులు. వేసవిలో ప్రజలకు చేయూత. గూడూరు పట్టణంలో శ్రీ సీతమ్మ జలధార కింద ప్రజలకు మజ్జిగ, గొడుగులు మరియు టోపీలు అందజేసిన విజయదుర్గ ఉపపీఠం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు కోటా సునీల్ కుమార్ తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైయున్న సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శుభాభిన్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.